రాఘవ్ చడ్డా ప్రజెంట్ ఈ పేరు మన దేశ రాజకీయాల్లో కీలకంగా మారింది. ఒకప్పుడు బీజేపీ పార్టీ రౌడీల పార్టీ అని విమర్శించాడు. मेरा ये मानना है कि बीजेपी एक गुंडों की पार्टी కానీ ఇప్పుడు అదే పార్టీతో చేతులు కలిపాడు. ఒకప్పుడు తనని ఆమ్ ఆద్మీ పార్టీని ఎవరు వేరు చేయలేరంటూ మీడియా ముందు చెప్పిన ఈ పర్సన్ आज तक वो रकम नहीं बनी और वो शख्स पैदा नहीं हुआ जो राघव चड्डा को आम आदमी पार्टी को या अरविंद केजरीवाल को खरीद। ఇప్పుడు అదే పార్టీకి రాజీనామా చేశాడు. రాఘవ్ చడ్డాతో పాటు రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన 6 మంది ఎంపీలు కూడా ఇప్పుడు బీజేపీలోకి వెళ్తున్నట్టు రాఘవ్ చడ్డా మీడియా ముందు చెప్పాడు. ప్రజెంట్ ఈ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఈ న్యూస్ బయటకు వచ్చిన తర్వాత చాలా మంది రాఘవ్ చడ్డాను అన్ఫాలో చేస్తున్నారు. కేవలం 24 అవర్స్ లో ఏకంగా 1 మిలియన్ మెంబర్స్ అన్ఫాలో చేశారు. ఇది ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద రికార్డ్ లా మారింది. అసలు రాఘవ్ చడ్డా బీజేపీలోకి ఎందుకు జాయిన్ అయ్యాడు? ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ పరిస్థితి ఏంటి? 2027లో జరగబోయే పంజాబ్ అసెంబ్లీ ఎలక్షన్స్ కి బీజేపీ ఆడిన మాస్టర్ స్ట్రోకా? సో దీని గురించి ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్ గా తెలుసుకుందాం. Party is Raghav Chadha along with 6 other Aam Aadmi Party సో కమింగ్ బ్యాక్ టు ద స్టోరీ ఫ్రెండ్స్, 24 ఏప్రిల్ రోజు రాఘవ్ చడ్డా ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన 2 ఎంపీలతో కలిసి బీజేపీ పార్టీ అధ్యక్షుడైన నితిన్ నవీన్ తో కలిశాడు. ఆ తర్వాత ప్రెస్ ముందుకు వచ్చిన రాఘవ్ తను బీజేపీ పార్టీలో చేరానని, తనతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన 6 మంది రాజ్యసభ ఎంపీలు కూడా బీజేపీలోకి చేరనున్నట్టు ప్రకటించాడు. సో ఈ 6 ఎవరంటే అశోక్ మిట్టల్, సందీప్ దలాల్, స్వాతి మలివాల్, క్రికెటర్ హర్భజన్ సింగ్, విక్రమ్జిత్ సింగ్ అండ్ రాజేంద్ర గుప్తా. సో ప్రజెంట్ ఈ 7 కూడా బీజేపీ పార్టీలోకి చేరారు. రైట్ మ్యాన్ ఇన్ ద రాంగ్ పార్టీ అనే స్టేట్మెంట్ తో తన స్పీచ్ ని స్టార్ట్ చేశాడు. that I am the right man in the wrong party. సో ప్రజెంట్ ఆమ్ ఆద్మీ పార్టీ ఐడియాలజీ మారిపోయిందని, పార్టీలో న్యాయంగా పనిచేసే వాళ్ళని కూడా గుర్తించడం లేదని, అందుకే పార్టీని విడిచి వెళ్లిపోతున్నట్టు మీడియా ముందు చెప్పాడు. అసలు ఈ న్యూస్ లో ఎంత ట్విస్ట్ ఉందంటే, రాఘవ్ చడ్డాతో పాటు ఈ లిస్టులో అశోక్ మిట్టల్ పేరు కూడా ఉంది. మీకు గుర్తుందో లేదో, రీసెంట్ గా ఆమ్ ఆద్మీ పార్టీ రాఘవ్ చడ్డాను డిప్యూటీ లీడర్ అనే పదవి నుంచి తీసేసి ఈ అశోక్ మిట్టల్ కే ఆ పదవిని ఇచ్చింది. మరి అలాంటప్పుడు ఈ అశోక్ మిట్టల్ ఎందుకు పార్టీకి రాజీనామా చేశాడు? ప్రజెంట్ వస్తున్న ఈ క్వశ్చన్ కి అపోజిషన్ చెప్తున్న ఒకటే ఒక ఆన్సర్, ఈడీ రైట్స్. సో రీసెంట్ గా ఈ అశోక్ మిట్టల్ కి చెందిన కొన్ని ప్రాపర్టీస్ పైకి ఈడీ రైడ్ చేసింది. సో బీజేపీకి భయపడి ఈడీ రైట్స్ నుంచి తప్పించుకోవడానికే అశోక్ మిట్టల్ ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేసినట్టు అపోజిషన్ ఆరోపిస్తుంది. సో రాఘవ్ చడ్డా తీసుకున్న ఈ డిసిజన్ వల్ల రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీకి పవర్ లేకుండా పోయింది. సో ప్రజెంట్ రాఘవ్ చడ్డా ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి బీజేపీలోకి చేరడం వల్ల తన పదవికి ఏమైనా డోకా ఉందా లేదా అని చాలా మందికి డౌట్ వస్తుంది. సో దీని గురించి మనకు తెలియాలంటే మనం యాంటీ డిఫెక్షన్ లాని తెలుసుకోవాలి. ఈ యాంటీ డిఫెక్షన్ లాని సింపుల్ గా చెప్పాలంటే, ఎవరైనా ఒక పొలిటికల్ లీడర్ ఐదర్ ఎమ్మెల్యే ఆర్ ఎంపీ ఒక పొలిటికల్ పార్టీ నుంచి టికెట్ తీసుకొని గెలిచాక వేరే పార్టీలోకి చేరిపోతే ఆ పొలిటీషియన్ కాన్స్టిట్యూషనల్లీ ఆ పదవిని కోల్పోతాడు. సో ఈ లాని 1985 లో 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసి 10th షెడ్యూల్ ని యాడ్ చేశారు. మన కంట్రీలో పొలిటికల్ స్టెబిలిటీ ఉండేందుకు అండ్ పొలిటికల్ డిసిప్లిన్ ని మెయింటైన్ చేసేందుకే ఈ లాని తెచ్చారు. అంతేకాకుండా ఈ అమెండ్మెంట్ లో ఒక ఎక్సెప్షన్ కూడా ఉంది. అకార్డింగ్ టు ద 4th paragraph ఆఫ్ దిస్ లా, ఏదైనా ఒక పొలిటికల్ పార్టీలో 2/3 మెంబర్స్ ఒకేసారి రాజీనామా చేసి వేరే పార్టీలోకి జాయిన్ అవుతే, సో ఆ పొలిటికల్ లీడర్స్ వాళ్ళ పదవిని అలానే కొనసాగించవచ్చు. ప్రజెంట్ రాఘవ్ చడ్డా ఈ లాని చాలా స్మార్ట్ గా ఫాలో అయ్యాడు. ప్రజెంట్ రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన వాళ్ళు 10 మంది ఉన్నారు. సో 10 మందికి 2/3 అప్రాక్స్ గా 7 మెంబర్స్ కి ఈక్వల్ గా ఉంటుంది. సో రాఘవ్ చడ్డా కూడా 6 మందితో కలిసి రాజీనామా చేశాడు. సో వాళ్ళ పదవికి ఎలాంటి డోకా లేదని చెప్పాలి. ఇక పంజాబ్ విషయానికి వస్తే, ప్రజెంట్ పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ రూల్ చేస్తుంది. సో నెక్స్ట్ ఇయర్ 2027 లో పంజాబ్ లో అసెంబ్లీ ఎలక్షన్లు జరగబోతున్నాయి. సో లాస్ట్ టైం ఆమ్ ఆద్మీ పార్టీ తరపున రాఘవ్ చడ్డా పంజాబ్ ఎలక్షన్స్ లో చాలా పెద్ద కీ రోల్ ని ప్లే చేశాడు. మరి రాబోయే అసెంబ్లీ ఎలక్షన్స్ లో పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీకి చాలా పెద్ద ఎదురు దెబ్బ తగలనుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.